నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఇప్పుడు హ్యాపీ సార్, ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? ఫైన్. మిమ్మల్ని అడగనవసరం లేదు సార్, ఇంత ఎనర్జెటిక్గా మాట్లాడుతున్నారు మీరు. సో ఎలా ఉన్నారని అడగడం అయితే నా తప్పే, నీ ముమ్మాటికి. ఓకే సార్, ఇప్పుడు చాలామంది గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటరా లేదంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే బెటరా అంటున్నారు. ఇప్పుడు గోల్డ్ కొనుక్కుంటే మంచిది కదా మాలాంటి ఆడవాళ్ళకి. అసలుకే గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి సార్, 1 lakh అయిపోయింది. సో అది బెటరా లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ అంటారా? 1 2 3 1 2 3 ఈ నంబర్కి ఇంపార్టెన్స్ ఉంది. నంబర్ 3కి మనం వేసే ప్లాన్ ఏ, ప్లాన్ బి. అంటే ప్లాన్ ఏ వర్కౌట్ కానప్పుడు ప్లాన్ బి. నార్మల్లీ వీ డోంట్ సే ప్లాన్ సి, బట్ ఐఎమ్ యూజింగ్ ప్లాన్ సి. వై? ఐల్ టెల్ యూ, ఐల్ కమ్ టు దట్. ఓకే. మీరు ఆక్షన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు బిడ్డింగ్ పెరుగుతూ ఉంటుంది. 1 బార్ అంటాడు అంటే 1 time, 2 times, 3 times అంటే ఫైనల్, 4th time అన్నాడు. ఓకే, ఇంకా అదే లాస్ట్. ఇంకా కోర్టులో కూడా అంతే. మీరు కోర్టుకు పోయారో లేదో, నేను పోలేదు సార్, పోయే అవసరం లేదు. కానీ విట్నెస్ పిలుస్తున్నప్పుడు సో అండ్ సో కృష్ణంరాజు మూవీస్ లో చూస్తున్నాను సార్, 3 times పిలుస్తారు, 4th time ఉండదు. అవును. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా 3 అవెన్యూస్. ఒకటే దాంట్లో పెట్టచ్చు కదా, పెట్టచ్చు, కానీ రిస్క్ ఉంటుంది కదా. మనకి ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది, డు నాట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ ద సేమ్ బాస్కెట్. నీ దగ్గర 50 కోడిగుడ్లు ఉన్నాయి. కోడిగుడ్లు అంటే ఇక్కడ వెల్త్ కింద తీసుకోవచ్చు మనం. ఓకే. అన్నీ ఒకటే దాంట్లో పెడితే రాత్రి పడుకున్నావు, కోడిగుడ్డు పెట్టి మొత్తం బాస్కెట్ తీసుకపోతే మొత్తం గుడ్డు పోయినాయి. మనం అక్కడొక 5 ఇక్కడొక 5 ఇంకొక 5 పెట్టాం అనుకోండి, 1 2 ఎత్తుకెళ్ళినా కూడా మిగులుతుంది కదా. అవును. దిస్ ఈస్ కాల్డ్ కవరేజ్ ఆఫ్ రిస్క్. ఓకే. అంటే వేరెవర్ దేర్ ఈజ్ ఏ రిస్క్ యూ నీడ్ టు కవర్ ఇట్ ఆర్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఆర్ రిస్క్ ఫేసింగ్ ఎబిలిటీ ఉండాలి మీకు. నా దగ్గర 10 కోట్లు వస్తుంది, 1 కోటి రూపాయలు పోయినా కూడా నాకేం పర్వాలేదు అని ఉండాలి. కానీ మనం వాళ్ళ గురించి మాట్లాడలేదు. వీఆర్ టాకింగ్ అబౌట్ ద మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా తక్కువ వాళ్ళ గురించి హౌ ప్రుడెంట్ వీ షుడ్ బి విత్ రెస్పెక్ట్ టు సేవింగ్స్. ఇప్పుడు గోల్డ్ అనేది 3 ఎందుకన్నానంటే జనరల్గా మల్టిపుల్ ఐటమ్స్లో వీ కెన్ ఇన్వెస్ట్. ఐ వాజ్ సీయింగ్ ఇన్ ద పేపర్, వాట్సాప్ గ్రూప్లో ఒకటి వచ్చింది. వీసా ఆఫీసులు ఉంటాయి కదా. అవును సార్. వీసా ఆఫీస్కి వెళ్ళినప్పుడు దే విల్ నాట్ అలో యువర్ బ్యాగ్ ఇన్ సైడ్. అవును సార్. ఆ విషయం వీళ్ళకి తెలియదు కొంతమందికి. ఊరు నుంచి వెళ్తారు వీసా కోసం స్టాంపింగ్, దానికి వెళ్ళినప్పుడు ఆ బ్యాగ్ బయటకు పెట్టుకోవడానికి ఒక ఆటో డ్రైవర్, ఆయన ఆటోలో నీ బ్యాగ్ పెట్టుకుంటా ఏదో టోకెన్ ఇస్తా, బట్ హీ వాజ్ ఛార్జింగ్ 1000 rupees. వీళ్ళకి వీసా ఇంపార్టెంట్. అవును. ఈ బ్యాగ్ 1000 రూపాయలు పోతే పోయింది అనేసి దే ఆర్ గివింగ్ 1000 rupees. వాడు 20-30 బ్యాగులు రోజు పెట్టుకుంటే 20 into 1000, 20,000 ఇంటూ 25 వర్కింగ్ డేస్ పెట్టుకోండి, సండే తీసేస్తే కూడా ఎంత అయింది? 5 లక్షలు. అవును. మరి దీన్ని ఏమంటారు? ఫినాన్షియల్ సెన్స్. అంటే ఆపర్చునిటీ, స్పాట్ ద ఆపర్చునిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, స్పాట్ ద ఆపర్చునిటీ అండ్ అవైల్ ద ఆపర్చునిటీ. నాకు తెలుసు కానీ నేను అవైల్ చేసుకోను. ఎందుకు చేసుకోమంటే నీకు ఆ అదృష్టంలో లేదో వాట్ ఎవర్, మనకి హిడెన్ రీజన్స్ మనకి తెలియదు. బట్ నౌ కమింగ్ బ్యాక్, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే ఎక్కడైనా చేయొచ్చు. యూ కెన్ లెండ్ ఆల్సో, కానీ లెండింగ్ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ ఎ పర్మిషన్ ఫ్రమ్ ద ఆర్బీఐ, లైసెన్స్ ఉండాలి. లైసెన్స్డ్ మనీ లెండర్స్, అది చాలామంది ఆ బిజినెస్ చేస్తారు. పాన్ బ్రోకర్స్, ఈ పాన్ కాదు, తినే పాన్ కాదు, పాన్ బ్రోకర్స్ అని గోల్డ్ గిరివి పెట్టుకొని, సిల్వర్ ఆర్నర్స్ గిరివి పెట్టుకొని అంటే వాట్ యూ కాల్ దిస్ ఏ సార్ట్ ఆఫ్ నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్లో లోయెస్ట్ లెవెల్. మనకి సిటీలో ఎక్కడైనా బేగం బజార్ ఎక్కడికట్లా యూసీ ద బ్రోకర్స్, కానీ అందరూ చేయలేరు. కాబూలీవాలా అని మనకు ఒక పేరు, కాబూలీవాలా వడ్డీ అనేసి, వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు. బట్ యూ షుడ్ ద కెపాసిటీ టు రికవర్ ఇట్ ఆల్సో. అది మనం చేయలేము. సో మరి ఇక్కడ సేఫ్ అవెన్యూస్ ఫర్ ఏంటంటే లిక్విడిటీ ఆస్పెక్ట్ నుంచి. లిక్విడిటీ అంటే మనకి ఎప్పుడంటప్పుడు మనకి డబ్బులు రావాలి. బ్యాంక్ డిపాజిట్స్ యూ కెన్ కీప్. ఓకే. బ్యాంక్లో ఎస్బీ అకౌంట్లో మీకు డబ్బులు ఉంటే యూ కెన్ ట్రై ఎనీ టైం. కానీ ఈ మధ్యలో ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. ఎస్బీ అకౌంట్లో ఎక్కువ డబ్బులు పెట్టుకోవద్దు, 2-3 వేల కన్నా ఎక్కువ పెట్టరాదు. అంతకన్నా ఎక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ఏ ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే. బట్ వాట్ ఎవర్ పీరియడ్ 7 days నుంచి మొదలుపెట్టి 10 years వరకు ఆ
నిడివిలో యూ కెన్ హ్యావ్ ఏ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ ద బ్యాంక్. ఎస్బీలో 2-3 మనకి డే వారీ అవసరాలకి అవసరమంతకు 5,000 అంతా పెట్టుకోండి. ఒకవేళ పోతే కూడా సైబర్ ఫ్రాడ్ పోతే పోయిందే, లాస్ ఇస్ మినిమైజ్లీ. అది దట్ ఈస్ వన్ థింగ్. బ్యాంక్లో పెట్టింది పెద్ద ఇంట్రెస్ట్ రాదు బ్యాంక్లో. ఎస్బీ మీద యూ గెట్ ఓన్లీ 3% పర్ యానం. బ్యాంకుల్లో ఇంట్రెస్ట్ ఎప్పుడు కూడా % పర్ యానం, అంటే సంవత్సరానికి 100కి దే స్పెసిఫై ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇది షుడ్ హ్యావ్ వెరీ క్లియర్లీ. ప్రైవేట్ మార్కెట్లో నెలవారీ ఉంటుంది వడ్డీ, బ్యాంకులో అట్లుండదు. అండ్ కాంపౌండింగ్ విల్ బి ఆన్ క్వార్టర్లీ బేసిస్. సో దిస్ ఇస్ ద బ్యాంకింగ్ సిస్టమ్. సో బ్యాంక్లో డిపాజిట్స్ ఆర్ సేఫ్, ఫిక్స్డ్ డిపాజిట్. అదే కాకుండా ప్రతి కస్టమర్కి ఒక్కొక్క బ్యాంకులో 5 లక్షల డిపాజిట్ వరకు దేర్ ఈజ్ ఏ ఇన్సూరెన్స్ కవర్ టేకెన్ బై ద బ్యాంక్ ఇట్ సెల్ఫ్ విత్ ద డిఐసిజిసి, డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ కార్పొరేషన్ అని ఒక సంస్థతోని వాళ్ళకి మెంబర్స్ బ్యాంక్స్ అని దాంట్లో. అంటే మనము పెట్టిన బ్యాంకు బై ఎనీ ఛాన్స్ దివాలా తీస్తే మనం ఎంత డిపాజిట్ పెట్టినా 5 లక్షలు మనకు వస్తుంది ఫర్ ఈచ్ బ్యాంక్. అలా ఒక 20 బ్యాంకులు అనుకోండి, అప్రాక్సిమేట్గా మనకి 12-13 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఇప్పుడు 10 లక్షలు పెడతారు సార్, అలాంటప్పుడు 5 లక్షలు ఇస్తారా? మ్యాక్సిమం 5 లక్షలే ఒక బ్యాంక్లో. కానీ యూ కెన్ పుట్ ఇన్ డిఫరెంట్ బ్యాంక్స్. 20 బ్యాంకులు ఉన్నాయి, 20 × 5 లక్షలు అంటే 1 కోటి అయింది కదా. మనం వాళ్ళ గురించే మాట్లాడుతున్నాము, మనము అల్ట్రా రిచ్ గురించి మాట్లాడట్లేదు. వాళ్ళకు కొన్ని కోరిపోయినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ మనం యావరేజ్ గ్రూప్లో ఉండే వాళ్ళ నుంచి మాట్లాడితే దిస్ ఇస్ బ్యాంక్ డిపాజిట్స్ ఆర్ సేఫర్. అండ్ దే ఆర్ ఆల్సో లిక్విడ్. మీరు ఫిక్స్డ్ డిపాజిట్ అని పేరున్నా కూడా విత్ సమ్ పెనాలిటీ అర్జెన్సీకి యూ కెన్ ప్రీ క్లోజ్ ఇట్. ఫోర్ క్లోజ్ అంటాం, FORE. ఇది కాదు, FORE ముందస్తు క్లోజ్ చేసుకోవచ్చు. 1% ఎంత ఇంట్రెస్ట్ నార్మల్ రేట్ కానీ తగ్గిస్తాడు. కానీ లిక్విడిటీ ఇస్ దేర్. సిమిలర్లీ గోల్డ్లో కూడా లిక్విడిటీ ఇస్ దేర్. ఎలా సార్? మీరు ఎప్పుడైనా బంగారం అమ్మవచ్చు, తాకట్టు పెట్టుకోవచ్చు, బ్యాంకులో పెట్టుకోవచ్చు. పాన్ బ్రోకర్కి వెళ్ళాల్సిన పని లేదు. ఆల్ బ్యాంక్స్ గివ్ గోల్డ్ లోన్స్. ఓకే, తాత్కాలికంగా అవసరం అయితే గోల్డ్ లోన్, లేదు తీర్చలేను ఇది అవసరం అనుకుంటే యూ కెన్ సెల్ ఇట్ ఆల్సో ఇన్ ద మార్కెట్. గోల్డ్ రేట్ ఎప్పుడు ఇన్ ద లాంగ్ టర్మ్ అంటే ఒక 2-3 ఇయర్స్ ఆ పైన రేంజ్లో పెరుగుతూనే ఉంటుంది. ఫ్యూ మంత్స్లో మేబీ కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండొచ్చు. దెన్ షేర్ మార్కెట్లో కొంచెం రిస్క్ ఉంటుంది. కానీ నిన్న పేపర్లో మీరు చూస్తే కనుక ఒక 5 కంపెనీలు ఫ్రెష్ అంటే కొత్తగా IPO అంటాము, ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్. ఏదైనా కంపెనీ IPOకి వెళ్ళాలంటే దే హ్యావ్ టు టేక్ ఏ పర్మిషన్ ఫ్రమ్ ఏ రెగ్యులేటర్, క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ కాల్డ్ SEBI. SEBI. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్? SEBI విన్నావమ్మా పేరు? సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. వాళ్ళ దగ్గర నుంచి దే హ్యావ్ టు టేక్ ద పర్మిషన్ బై సబ్మిటింగ్ ఏ ప్రపోజల్ కాల్డ్ RHP, రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్. అంటే వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళది సబ్మిట్ చేసి ఇది చేస్తే దెన్ దే విల్ గివ్ ద పర్మిషన్ టు ఫ్లోట్ ద IPO, ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్. ఇది కాకుండా మనము ఎవరైనా ఒక ఏజెంట్ దగ్గర పోయి స్టాక్ బ్రోకర్ దగ్గర నుంచి ఎగ్జిస్టింగ్ కంపెనీ షేర్స్ వీ కెన్ బై ఆల్సో. ఒకటి బయ్యింగ్, హోల్డింగ్ అండ్ సెల్లింగ్, ఈ 3 స్టేజెస్. మనము మార్కెట్లో మన దగ్గర డబ్బులు ఇన్వెస్టబుల్ సర్ప్లస్, ఈ పదం చాలా ఇంపార్టెంట్, అప్పు చేసి పెట్టొద్దు. మన దగ్గర ఇన్వెస్టబుల్ నా ఖర్చులకు అంటే దానికి ముందు ఏంటంటే మనం వి ఎర్న్. నేను ఈ సాయి అంటాను, SAI సాయి, షిరిడి సాయి. దానికి ముందు యాడ్ చేస్తున్నాను, అన్ని కదా, ఈ మనీ ఎంత ఎవ్రీథింగ్. సో సాయి కూడా నేను పెట్టి ఈ సాయి అంటే, అంటే ఎర్నింగ్, ఎస్ అంటే స్పెండింగ్. ఎర్నింగ్లో నుంచి స్పెండింగ్ తీసేసిన తర్వాత మిగిలింది సర్ప్లస్. ఆ సర్ప్లస్ను యూ హ్యావ్ టు సేవ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్, ఇన్వెస్ట్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో పెట్టుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ యూ కెన్ పుట్ ఇన్ గోల్డ్, యూ కెన్ పుట్ ఇన్ షేర్స్. షేర్లో పెట్టుకోవడము కొంచెం మార్కెట్ నాలెడ్జ్, తెలివి, కొంచెం అప్స్ అండ్ డౌన్ అవుతున్నాయో చూసుకోవాలి. కాబట్టి బై చేసి హోల్డ్ చేసి అవసరానికి అమ్మేస్తే పర్వాలేదు, కానీ ట్రేడింగ్ చేయరాదు. ట్రేడింగ్ చేయాలంటే దానికి మీకు ట్రైనింగ్ ఉండాలి, మీకు శిక్షణ ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి, కంట్రోల్ ఆన్ మైండ్ ఉండాలి. ఊరికనే పెరుగుతుందా అనేసి కొని పెట్టుకునేసి డౌన్ అయిపోవచ్చు కదా. చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకున్నారు, నష్టము తట్టుకోలేక. మరి దీనికంత ఏంది,
ఏఎండి అండ్. అండ్ అంటే ఏ అంటే ఆశ, డి అంటే దురాశ, ఎన్ అంటే నిరాశ. ఆశ ఉండడం పర్వాలేదు, దురాశకు పోవద్దు. దురాశకు పోయి ఉన్నది పోతే నిరాశకి లోను కావద్దు. అవును. ఒక పెద్ద ఆయన చెప్పాడు, నేను చాలా ఇన్పుట్స్ అంటే మనం చెప్పాలంటే ఒక 10-fold మనకు తెలిస్తే తప్ప ఒక యూనిట్ చెప్పలేము. అంటే వాట్ ఎవర్ యూఆర్ టాకింగ్ ఆర్ వీఆర్ టెల్లింగ్ 10 times వీ షుడ్ హ్యావ్ ఏ బ్యాక్ నాలెడ్జ్ ఇన్ అవర్ బ్రెయిన్. దట్ ఈస్ ద మినిమం రేషియో. నాకు ఒకటే వస్తే ఒకటే చెప్తా అంటే అది ఇట్ విల్ నాట్ వర్క్అవుట్. సో దిస్ ఈజ్ వన్ థింగ్ వాట్ హీ సేస్ దాట్ మనం ఒక రిజర్వ్ పెట్టుకోవాలి మన స్థాయిని బట్టి. ఒక 10 లక్షలు ఇది మూలకు పడేసిన, ఇది రిజర్వ్, ఐ విల్ నాట్ టచ్ ఇట్, ఐ విల్ నాట్ ఇన్వెస్ట్ ఎనీవేర్, అది అట్లనే ఫిక్స్డ్ డిపాజిట్లో పడి ఉంటుంది. ఇవన్నీ పోయిన తర్వాత దట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ మీ అన్నది రిజర్వ్. కంపెనీస్లో కూడా సీక్రెట్ రిజర్వ్స్ అన్న పదం ఉంటుంది. అవునండి, 1 year కి సరిపడా మనీ పెట్టుకుంటారు, 6 months కి 3 months కి కూడా కొంచెం అమౌంట్ అనేది పెట్టేస్తారు. ఎవరికి తెలియదు, ఆ కంపెనీలో ఫౌండరు మూలం వాళ్ళకి తప్ప. వర్స్ట్ కేసెస్ లో ఈ మనీని యూజ్ చేయొచ్చు అని చెప్పి ఒక టార్గెట్ ఉంటుంది వాళ్ళకి. పర్సనల్ లెవెల్లో కూడా అంటే వాట్ ఎవర్ అప్లైస్ టు ఇండివిజువల్ సేమ్ థింగ్ ఇన్ ఏ బిగ్గర్ దే అప్లైస్ టు ఏ కంపెనీ ఆర్ ఇన్స్టిట్యూషన్. ఓకే, సో షేర్ మార్కెట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. కానీ మంచి కంపెనీస్ అంటే బ్లూ చిప్ కంపెనీస్లో వాళ్ళు ఇష్యూ చేసే షేర్స్ని విసే బ్లూ చిప్ షేర్స్. ఓకే, మంచి కంపెనీస్, చోటా మోటా కంపెనీస్ కాకుండా వాటి పర్ఫార్మెన్స్ 4-5 years వాటి బ్యాలెన్స్ షీట్ అనాలిసిస్ చేసుకోవాలి. మనకు కనుక అంత కెపాసిటీ అంటే కొంచెం అకౌంటెన్సీ పరిజ్ఞానం ఉంటే. లేకపోతే వీ కెన్ హ్యావ్ యూజ్ ద సర్వీసెస్ ఆఫ్ ఫినాన్షియల్ అనలిస్ట్, ఫినాన్షియల్ కౌన్సిలర్. షేర్ నోట్ డెఫినెట్గా బెటరు. ఇంకా అంత జ్ఞానం లేనప్పుడు యూ కెన్ గో ఏ ఆఫ్ షూట్ ఆఫ్ షేర్స్ ఈస్ మ్యూచువల్ ఫండ్స్. ఓకే, అది వయా మీడియాగా అంటే దే ఆర్ ద షాక్ అబ్జార్బర్స్ టైప్లో. మన దగ్గర వాళ్ళు డబ్బులు తీసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ షేర్ దే గివ్ ఏ సర్టిఫికేట్, యూనిట్ సర్టిఫికేట్. అంటే యూ హోల్డ్ సో మెనీ యూనిట్స్ ఇన్ అవర్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ. ఇన్ టర్న్ దే ఇన్వెస్ట్. అక్కడ ఫండ్ మేనేజర్స్ అని వాళ్ళకి కొంత నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మనకి రిస్క్ టు దట్ ఎక్స్టెంట్ తగ్గుతుంది. సో వీ కెన్ ఇన్వెస్ట్. సో మ్యూచువల్ ఫండ్స్ లో కూడా మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల అట్లీస్ట్ వాళ్ళకి 1% or 5% అలా వాళ్ళు తీసుకుని, ఎందుకంటే వాళ్ళు చేస్తారు మన తరపున కాబట్టి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇవ్వండి, వాళ్ళదంతా తీసుకున్న తర్వాత సో మిగిలిన అమౌంట్ మనకి ఇస్తారు. ఓకే, సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ద డివిడెండ్ ఆర్ వాట్ ఎవర్ దే విల్ గివ్ అస్. అంటే ఈ ద మీడియేటర్ ఇన్ బిట్వీన్ మ్యూచువల్ ఫండ్, అది ఆ కాన్సెప్ట్లో. మనం లేదు, మనం పర్వాలేదు, కొంత టైం మనం స్పేర్ చేసి చూసుకోగలమంటే వీ కెన్ డైరెక్ట్లీ ఇన్వెస్ట్ ఇన్ షేర్స్. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఎనీబడి టు ట్రేడ్ ఇట్. ట్రేడ్ కాకుండా మంచి కంపెనీస్ కొని పెట్టుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు 1-2-3 బార్ 3 లెవెల్స్లో కనుక కొంత పార్ట్ గోల్డ్, కొంత పార్ట్ షేర్స్. ఈ బోత్ దే ఆర్ లిక్విడ్ ఆల్సో. ఎప్పుడైనా షేర్స్ మార్కెట్లో మనం అమ్మేసుకోవచ్చు అవసరాన్ని బట్టి, గోల్డ్ కూడా తీసుకోవచ్చు. మూడవది ల్యాండ్లో, అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ప్లాట్ కానీ కొనుక్కుంటే అది లాంగ్ టర్మ్లో చాలా యూస్. ఓకే, అంటే తర్వాత అయినా మనకి దానికి వాల్యూ పెరుగుద్ది, మనీ అన్నది ఎక్కువ అవుతుంది. రిస్క్ డైవర్షన్లో అంటే రిస్క్ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు. అంటే ఒకే దగ్గర ఉండకుండా ఈ 3 వేలలో అది అంటే వీటన్నిటికీ ఎర్నింగ్ ఉండాలి. ఎర్నింగ్కు మరి నువ్వేం చేయగలవు, నీకున్న క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, తెలివితేటలకి దేర్ ఆర్ అంటీన్, అక్కడ 1-2-3 లేదు, దేర్ ఆర్ సెవరల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. అది నువ్వు చాయిస్ చూసుకోగలగాలి, వాట్ యు ఆర్ గుడ్. నేను నీకు అది ఆటో డ్రైవర్ హోల్డింగ్ ద బ్యాగ్స్ చెప్పారు మీరు. వీసాకు పోయే వాళ్ళకి 1000 రూపాయలు లెక్క కాదు, గోయింగ్ టు ఫైన్ 1000 రూపీస్ నథింగ్ ఫర్ దేమ్. అది మామూలు చోట ఇంకో దగ్గర పెట్టుకుంటే వాడు 20 రూపాయలు కూడా ఇవ్వడు. ఈ సూట్ కేసు మీ దగ్గర పెడతాం. సో అదేమ్మా మొత్తానికి ఎల్ఎల్సి ఓన్ కాన్సెప్ట్ ల్యాండ్, లేబరు, క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఇది వ్యక్తికి వర్తిస్తుంది, కంపెనీలకి ఇంకా వర్తిస్తుంది. ల్యాండ్ అంటే మనకి ఎంతో కొంత ల్యాండ్ ఉండాలి, లేబర్ అంటే మనం కష్టపడి పనిచేయాలి, క్యాపిటల్ అంటే ఎంతో కొంత డబ్బులు ఉండాలి, ఆర్గనైజ్డ్ అంటే వీ షుడ్ బి ఆర్గనైజ్డ్. అంటే ఆర్డర్లీగా ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి, డిజార్డర్గా ఉండొద్దు. 10 రూపాయలు వస్తే 20 రూపాయలు ఖర్చు పెట్టద్దు, 10 రూపాయలు వస్తే 4 రూపాయలు ఖర్చు పెట్టాలి.
థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో చూసారు కదా వ్యూవర్స్, ఇంకా నేను చెప్పక్కర్లేదు, అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్ అయితే. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో మంచిగా నీట్గా డీటెయిల్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. థ్యాంక్ యూ అండి. రైట్.